వ్యవసాయంలో పంట మొదలుపెట్టిన నుంచి కోత కోసే వరకు కూడా స్ప్రేయింగ్ అంటే మందు స్ప్రేయింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అయితే రైతులు ఆ స్ప్రేయింగ్కి సంబంధించి రకరకాలైనటువంటి యంత్రాలను వినియోగిస్తున్నప్పటికీ అంటే రోజుకు అంటే వ్యవసాయంలో కూలీలు తగ్గిపోయి మిషనరీ వస్తున్నది. అందులో భాగంగా ఇప్పుడు కొత్త ఎక్విప్మెంట్ ఈ మేళాలో కొత్త ఎక్విప్మెంట్ ప్రదర్శనలో ఉంచారు. అయితే ఈ ఎక్విప్మెంట్ ద్వారా స్ప్రే అంటే మందును స్ప్రే చేస్తారు పంట పొలాలకు. అది ఏ విధంగా చేస్తారు, ఎట్లా, దీని పేరు, పూర్తి డీటెయిల్స్ మనతో పాటు నిర్వాహకుడు ఉన్నాడు. ఒకసారి ఇక్కడ ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ మిషన్ ఏ మిషన్, దీని పేరేం పేరు, ఇది ఏ విధమైనటువంటి పని చేస్తుంది చెప్పండి. ఇది ఎలక్ట్రిక్ సెల్ఫ్ ప్రొపెల్డ్ బూమ్ స్ప్రేయర్ అండి. మెట్ట పంటలకు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక 600 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ ట్రాక్టర్లు వాడటం వల్ల మొక్క ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఈ ట్రాక్టర్స్ వాటికి కూడా లిమిటెడ్ హైట్ ఉంటుంది. ఇదేమో ఒక 3.5 అడుగులు హైట్ ఉంటుంది. దానివల్ల మొక్క పెరిగిన తర్వాత కూడా స్ప్రే చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ టైర్ కూడా చిన్నదవటం వల్ల మొక్క తొక్కుడు కూడా తక్కువ ఉండిద్ది. మళ్ళీ దీనికి ఒక 4 వీల్ స్టీర్ ఉంటుంది. సో దాని ద్వారా ఫ్రంట్ యాక్సిల్ రిర్ యాక్సిల్ తిరగటం వల్ల చివరిలో మొక్క డ్యామేజ్ అనేది తక్కువగా ఉంటుంది. అసలు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మొత్తం ఎలక్ట్రిక్, చాలా తక్కువ ఖర్చుతో ఇది ఒక 20 యూనిట్లు ఛార్జ్ చేస్తే 30 ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు. ఎకరానికి 10 రూపాయల కంటే తక్కువ ఖర్చుతో స్ప్రే అవుతుంది. ప్లస్ ఈ బూమ్ స్ప్రేయర్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే భూమితో చేయటం వల్ల పంట మీద చాలా యూనిఫామ్గా స్ప్రే అవుతుంది. రైట్ ప్రెజర్తో స్ప్రే చేయటం వల్ల మనకి పెస్టిసైడ్ అనేది మొక్కకి బాగా పడుతుంది, స్ప్రే అవుతుంది. దానివల్ల కంట్రోల్ అనేది బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మంచి మందు కొన్నా దాన్ని సరిగ్గా స్ప్రే చేయటం వల్ల ఎఫెక్ట్ ఉండదు. దీంతో స్ప్రే చేస్తే ఏంటంటే కరెక్ట్గా మొక్క మీద పడి మొదలు కానీ అవన్నీ కరెక్ట్గా పడి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అంటే పురుగు కరెక్ట్గా స్పాట్లో పెస్టిసైడ్ పడుతుంది. ఇప్పుడు చెప్పండి, దీనికి సంబంధించి ఇది బ్యాటరీ తోటి పనిచేస్తూ ఉంటుందని చెప్తారు కదా, ఈ బ్యాటరీ అంటే ఎంతసేపు ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎన్ని గంటల పాటు వస్తుంది, ఎన్ని ఎకరాలకు స్ప్రే చేయవచ్చు దీంతో? ఇప్పుడు ఇది ఒక 5 గంటలు ఛార్జ్ చేస్తే ఒక 30 ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు అండి. 30 ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు. ప్లస్ ఒక 25 కిలోమీటర్లు పొలం నుంచి రోడ్డు మీద ట్రావెల్ చేయాలి కదా మనం. ఊరిలో నుంచి పొలంకి వెళ్ళడానికి ఊర్లో నుంచి పొలం వెళ్ళాలి కదా, అది ఒక 25 కిలోమీటర్స్ ప్లస్ 30 ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు అండి దీంతో. అంటే ముఖ్యంగా ఇది వచ్చేసరికి ఈ దానికి అంటే ఈ స్ప్రేయర్కి చాలా రకమైనటువంటి స్ప్రేయర్లు మార్కెట్లో ఉన్నాయి. అసలు ఇప్పుడు డ్రోన్స్ లాంటివి కూడా అడ్వాన్స్ టెక్నాలజీ తోటి వస్తూ ఉన్నాయి. వాటికి వీటికి ఉండేటటువంటి డిఫరెన్స్ ఏముంటుంది? ఇప్పుడు డ్రోన్స్తో కరెక్ట్గా అంటే దానికి ఆపరేటర్స్ కావాలి. ప్లస్ డ్రోన్స్తో బ్యాటరీ మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. డ్రోన్తో ఖర్చు ఇప్పుడు 500 రూపాయల నుంచి 600 రూపాయల దాకా ఎకరానికి ఖర్చు అవుతుంది. దీంతో అయితే 300 రూపాయలే అవుతుంది. ప్లస్ డ్రోన్ ఏంటంటే ఒక్కోసారి సరిగ్గా స్ప్రే చేయకపోతే అది మొక్క మీద పడదు. ఇదేంటంటే కరెక్ట్గా మొక్కకి దీనికి 1 అడుగున్నర డిస్టెన్స్లో స్ప్రే చేయడం వల్ల కరెక్ట్గా మీకు యూనిఫామ్ స్ప్రెడ్డింగ్ అనేది ఉంటుంది. అంటే సాధారణటువంటి రైతులు వాడుకోవచ్చా? చిన్నకారు సన్నకారు రైతులకు ఉపయోగపడుతుందా, లేదంటే పెద్ద రైతులకు ఉపయోగపడుతుందా? ఇది రైతు కొనుక్కోవడం కంటే ఒక ఊర్లో ఒక 3-4 రైతులు కొనుక్కొని దీన్ని ఒక రెంటల్ మోడల్లో రన్ చేసుకుంటే మామూలుగా ఎకరానికి 300 ఇస్తారండి. సంవత్సరానికి ఒక 2500 ఎకరాల నుంచి 3000 ఎకరాలు దీని ద్వారా స్ప్రే చేసుకుంటే బెటర్గా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఫార్మర్కి కూడా. ఒకవేళ సాధారణ రైతు దీన్ని ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కూడా ఎంతవరకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది? ఇది 14 నుంచి 16 లక్షల దాకా ఉంటుందండి. రేపు ఖరీఫ్ నుంచి అవైలబిలిటీలో ఉంటుందండి. చూసినాం కదా, దీంతో చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో మేజర్గా ఏంటంటే పంట సైజు కొన్ని పంటలకు చిన్న ఉన్నప్పుడు ఈజీగా స్ప్రే చేయగలుగుతాం. పెద్ద అయిన తర్వాత ఆ స్థాయిని బట్టి అందరికీ అన్ని రకాల పంటలకు స్ప్రే చేయడానికి ఇబ్బంది అవుతుంది. కనుకనే ఇట్లాంటి మిషన్ తోటి అంటే దీంతో ఈ బూమర్స్ అనేటటువంటి హైట్ని బట్టి వీటి ద్వారా ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు అని చెప్పేసి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. పట్టు పురుగుల పెంపకానికి సంబంధించినటువంటి స్టాల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న సన్నకారు రైతులకు కూడా ఈ పట్టు పురుగుల పెంపకం ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేటటువంటి వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ పట్టుల పురుగుల పెంపకానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది? అసలు మంచి లాభదాయకంగా ఉంటుంది. దాన్ని ఏ రకంగా అంటే ఒక రైతు తన ఒక 2 ఎకరాల్లో వేసుకున్నట్టయితే
మనము సంవత్సరంలో ఒక 10 క్రాప్స్ మనం తీసుకోవచ్చు. దాన్ని ఏ రకంగా చేసుకోవాలంటే ఒక గ్యాప్ వదిలేసి ఫస్ట్ ప్లాంట్ చేసిన తర్వాత ఒక 1 మంత్ గ్యాప్ వదిలేసి మళ్ళీ ప్లాంటేషన్ చేసినట్టయితే ఈ పంట అయిపోగానే ఈ పంట అనేటువంటిది మనం అట్లా 1 ఎకర్ అట్లా ప్లాన్ చేసుకొని ఇయర్లీ మనం 10 క్రాప్స్ అనేటువంటిది తీసుకోవచ్చు. ప్రతి పంటలో కూడా మనకు ఒక ₹1,00,000 అన్ని ఖర్చులు పోగా, లేబర్ ఛార్జెస్ అన్ని పోగా కూడా మనకు పంటకు ఒక ₹1,00,000 అనేటువంటి లాభం అనేటువంటిది మనకు వస్తుంది. మొదటగా మనకి ఏంటంటే ల్యాండ్ను మనము ముందుగా చదును చేసుకొని నర్సరీ మొక్కలను మనము 3x3 కానీ లేదా జోడుసాల పద్ధతి కానీ కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ రకంగా మనం చేసుకున్నట్టయితే జోడుసాల పద్ధతిలో పోయినట్టయితేనంటే మనము ఎరువు వేసుకోవడానికి కానీ లేకపోతే మనం డ్రిప్ సౌకర్యాన్ని కానీ వేసుకోవచ్చు. తర్వాత ఆ ఏరియేషన్ అనేటువంటి చాలా బాగా ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి బ్రాంచెస్ అనేటువంటి పెరుగుతాయి అక్కడ ఆ జోడుసాల పద్ధతి వల్ల. సార్ ఇప్పుడు అట్లాగే చెప్పండి, ఇది ఒక స్టార్టింగ్ చేసిన తర్వాత మొక్కను పొలంలో నాటిన తర్వాత దీనికి సంబంధించి స్టార్ట్ చేసిన తర్వాత అది ఏ స్టేజ్లు దాటుకొని రావాల్సినటువంటి అవసరం ఉంటుంది, లాస్ట్కు ఫైనల్గా మనకు పట్టు అనేటటువంటిది వస్తుంది. మనం ఫస్ట్ టైం మాత్రమే మనం మొక్కను నాటినట్టయితే 2-2.5 నెలల లోపల మనకు 4 ఫీట్ హైట్ అనేటువంటిది వస్తుంది. ఆ 4 ఫీట్ హైట్ అయ్యింది అని చెప్పేసి అంటే మనము పట్టుగుడ్లు తెచ్చుకొని ఆ రేరింగ్ చేసుకొని పట్టుపురుగుల పెంపకానికి రెడీగా ఉన్నట్టుగా మనం భావించి ఏం చేస్తామంటే ఆ రకంగా 4 ఫీట్ హైట్ అయిన తర్వాత మనం పట్టు గుడ్లు తెచ్చుకుంటామండి. ఆ పట్టు గుడ్లు అనేటువంటిది ఆ పట్టు గుడ్లపై ఒక డేట్ ఉంటుంది, ఆ గుడ్లు పెట్టిన తేదీ అని చెప్పేసి. అది ఆ 10th డే ఏమవుతుందంటే ఆ పట్టుగుడ్లు అనేవి పగులుతాయి అన్నట్టు. పగిలినప్పుడు మన చిన్న ఆవాల సైజు మాదిరిగా ఉంటాయి గుడ్లు అనేటువంటిది. ఆ రకంగా పగిలినటువంటి ఆ చిన్న చీమల మాదిరిగా ఉండేటువంటి ఆ యొక్క సిల్క్ వామ్స్కి మనం ఏం చేస్తామంటే మొదటి 7 days మనం ఏం చేస్తామంటే ఆకును కట్ చేసేస్తాం. యాక్చువల్లీ మన దేశానికి దాదాపుగా మన 143 కోట్ల జనాభా ఉందండి. ఆ జనాభా సరిపడా ఆయిల్ ప్రొడక్షన్ చేయగలగాలి అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ పండించే పల్లీలు, నువ్వులు, పొద్దుతిరు ఇతర ఏదైతే పంటలు ఉన్నాయో ఆ పంటల ద్వారా మన ఈ దేశానికి సరిపడా ఆయిల్ ఉత్పత్తి చేయడం జరగదండి. సో ఎందుకంటే ప్రొడక్షన్ అనేది అంత ఉండదు. సో అదే ఆయిల్ పంప్ పంట చూసుకున్నట్లయితే మనకి ఎలాంటిది అంటే 1 ఎకరం నుంచి దాదాపు 2 టన్నుల ఆయిల్ కూడా దిగుమతి మనం చేసుకునే అవకాశం ఉంది. సో అందుకు బాగాను మనకు అండ్ ఇంకోటి ఆయిల్ పంప్ పంటలకు మిగతా పంట డిఫరెన్స్ ఏంటిదంటే ఈ పంట వల్ల పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి దొంగల బెడద కానీ ఆ చీడపీడల బెడద కానీ ఎలాంటిది ఉండదండి. అండ్ ఈ మధ్య కాలం మనం కూడా అబ్జర్వ్ చేస్తున్నాము, కోతుల బెడద కూడా ప్రతి పంటలో కూడా కనబడుతుంది. ఈ పంట పెట్టుకోవడం వల్ల కోతుల బెడద కూడా ఎలాంటిది ఉండదండి. అండ్ ఇంట్లో లేబర్ ఇంటెన్సిటీ అంటే లేబర్ ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుందండి. అంటే సుమారుగా ఒక 2 కనుక ఒక ఫ్యామిలీ మెంబర్ ఉన్నట్లయితే వాళ్ళకు 10-15 ఎకరాలు కూడా సాగు చేసుకునే అవకాశం ఉంటుందండి. మిగతా పంటలకైతే మనకు అది కుదరడం జరగట్లేదు. సో ఎందుకంటే రానున్న రోజులలో లేబర్ కాస్ట్ అనేది మనకు పెరిగిపోతుంది, లేబర్ అనేది దొరకడం కూడా జరగట్లేదు. అందుకని ఈ పంట పెట్టుకోవడం వల్ల మనకు చిన్న సన్నకారు రైతు అయినప్పటికీ కూడా పెద్ద రైతు అయినప్పటికీ కూడా ఈజీగా పెట్టుకునే అవకాశం ఉంటుందండి. సో అండ్ ఈ పంట పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే ఒక్కసారి పంట పెట్టుకున్నట్లయితే 30 ఏళ్ళ వరకు కూడా నిరంతరంగా ఆదాయం వచ్చే సోర్స్ ఉందండి. మిగతా ఏ పంట పెట్టుకున్నా 3 నెలలకోసారో 6 నెలలకోసారో సంవత్సరం ఒక్కోసారి వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఈ పంట వల్ల సంవత్సరం పొడుగుతో కూడా మనకు ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. సో అందుకని ఈ చిన్న అయినా పెద్ద ఎలాంటి రైతులైనా ఈ పంట పెట్టుకోవడం వల్ల హెల్ప్ అవుతుంది. ఈ పంట పెట్టుకోవడం వల్ల మన గవర్నమెంట్ ప్రజెంట్ సబ్సిడీలు మనకి ఇస్తుందండి. ఒక మొక్క మీద దాదాపుగా మనకు 90% సబ్సిడీ ఇస్తుందండి. మొక్క కాస్ట్ ₹200 అయితే మనకు 90% సబ్సిడీ, ఓన్లీ ₹20 మాత్రమే ఒక మొక్క మీద మనం కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ క్రాప్ సింక్ అనే ఏటీఎం మిషన్ని మేము ఊరు గ్రామ పంచాయతీలో రైతులు ఉండే దగ్గరనే మేము పెడతాం. రైతులకి ఏంటంటే ఒక ఏటీఎం లాంటి కార్డు ఇచ్చి రైతుల నుంచి 3 విషయాలు సేకరిస్తాం. వాళ్ళు ఏ పంట వేస్తున్నారు, ఏ వెరైటీ వేస్తున్నారు, ఏ డేట్ను వేస్తున్నారు ఆ పంటని అని చెప్పేసి ఆ 3 విషయాలు తీసుకొని రైతుకు ఒక ఏటీఎం కార్డు ఇచ్చినప్పుడు కార్డ్ ట్యాప్ చేసినప్పుడే వాళ్ళ ఫోటో ఇక్కడ కనబడుతుంటుంది మిషన్లో. వాళ్ళ ఫోటో మీద క్లిక్ చేసినప్పుడే వాళ్ళు వేసిన పంట ఏందనేది ఆ పంట ఫోటో కనబడుతుంటుంది. ఆ పంట ఫోటోను వాళ్ళు చూసి ఆ పంట ఫోటో మీద క్లిక్ చేసినప్పుడు అది ఇప్పుడు ఏ దశలో ఉంది, పంట వేసిన కాడ నుంచి ఇప్పుడు ఏ దశలో ఉంది ఆ దశ కనబడుతుంది. ఆ దశ మీద క్లిక్ చేసినప్పుడు మీకేమవుతుంది, ఆ దశలో ఆ ఊరు వాతావరణాన్ని పట్టుకొని ఏమైనా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటే ముందుగానే రాకముందే ఆ తెగుళ్ళ ఫోటోలు కానీ పురుగుల ఫోటోలు కానీ ఇలా మీకు మిషన్లో కనబడుతుంటాయి. రైతు పొలానికి వెళ్ళినప్పుడు ఇలాంటి తెగులు కానీ ఇలాంటి పురుగులు కానీ అతని పొలంలో కనబడినప్పుడు దేనికి సంబంధించిన బటన్ దానికి ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే రైతులకు ఏ మందు కొట్టాలనేది క్లియర్గా ఒక రిసిప్ట్ రూపంలో రాసుకొని వస్తుంటుంది. దాంట్లో టెక్నికల్ నేమ్ శాస్త్రవేత్తలు ఏదైతే సలహా చేసిండ్రో ఆ టెక్నికల్ నేమ్ మాత్రమే ప్రింట్ చేస్తాము, ఏ కంపెనీ ప్రోడక్ట్ ప్రమోట్ చేయకుండా. ఎందుకంటే రైతుకు శాస్త్రవేత్తలను కలపడానికి ఒక రిసిప్ట్, డాక్టర్ ఎలాగైతే మనకు మందులు చిట్టి ఇస్తాడో పంటలకు కానీ మనం వచ్చిన తెగుళ్ళకి ఏ మందు కొట్టాలనేది క్లియర్గా ఈ రిసిప్ట్లో వస్తుంది. ఈ రిసిప్ట్ తీసుకొని ఏ మందుల షాప్ దగ్గరికి వెళ్ళినా సరే ఆయనకు కూడా అర్థమవుతుంది ఈ రైతుకి ఈ ప్రాబ్లం ఉంది, ఈ మందు సజెస్ట్ చేయాలని చెప్పేసి. దీనివల్ల 2 ఉపయోగాలు. ఒకటి, రైతుకు
ఎప్పుడు ఏ మందు కొట్టాలి, ఎలా కొట్టాలనేది ఒకటి, ఇంకొకటి ఎలా టెక్నాలజీని వాడాలన్న విషయాలు 2 విషయాలు తెలుస్తుంటాయి. సో ఇది మేము చేసినాం. 2 రోజుల పాటు జరిగే ఈ మహా కిసాన్ మేళాలో రైతులు అవసరమైనటువంటి కొత్త ఎక్విప్మెంటే కాకుండా చాలామంది రైతులకు ఉత్తమ పంటలు పండించే వారికి, వ్యవసాయంలో కొత్త మెలకువలు చేసేవారికి, అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ చేసి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ చేస్తున్న వారికి కూడా ప్రత్యేకంగా కొంతమంది రైతులను గుర్తించి అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. మనతో పాటు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ వాల్యూ యాడెడ్ చేస్తున్నటువంటి రైతుకు కూడా అవార్డు రావడం జరిగింది. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ మీరు న్యాచురల్ ఫార్మింగ్లో ఏమేమి పండిస్తారు, ఏ విధమైనటువంటి విధానాన్ని పాటిస్తూ ఉంటారు, ఒకసారి చెప్పండి. మేము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మెథడ్ని చేస్తున్నాము. అమేయ కృషి వికాస కేంద్రం పేరుతోటి ఫార్మింగ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ ఇంచుమించు తెలిసిందే. దాంట్లో భాగంగా మేము ఏం చేస్తున్నామంటే, మేము న్యాచురల్ ఫార్మింగ్లో పండించేటటువంటి ప్రతి పంటను వాల్యూ యాడ్ చేసి మార్కెటింగ్ దిశగా చేస్తున్నాము. అంటే ప్రతి రైతు కూడా తన యొక్క వస్తువును, తను పండించిన పంటను విలువ జోడించి అమ్ముకున్నట్లయితేనే తనకు ప్రాఫిట్ ఉంటుంది. అదే విధంగా మిగతా రైతులు కూడా చేయాలనే ఉద్దేశం మీద మనం చేస్తూ ఉన్నాము. ఏదైతే ఈ మహా కిసాన్ మేళా 2 రోజుల ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, వీళ్ళు అట్లా ఇట్లా న్యాచురల్ ఫార్మింగ్ చేసేటటువంటి వాళ్ళని గుర్తించి ఈరోజు కొంతమందికి రైతురత్న అవార్డులు ఇచ్చిండ్రు. ఆ రైతురత్న పురస్కారం కూడా ఇవాళ మేము అందుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. న్యాచురల్ ఫార్మింగ్ను ప్రోత్సహించే దిశగా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకో జరగాలి. ఎందుకంటే మనము ఆల్రెడీ ఇప్పటివరకు పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులు లేవు అనేది ఒక బాధ అయితే, పండించిన పంటలో నాణ్యత ఎంత అనేది ఇంకా కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిగతా రైతులు కూడా న్యాచురల్ ఫార్మింగ్ దిశగా వెళ్తేనే రాను భవిష్యత్ భవిష్యత్ అనేది ఉంటుంది. కెమికల్ ఫార్మింగ్ వల్ల మన నేలలు చనిపోతున్నాయి, మన పంటల వల్ల మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే న్యాచురల్ ఫార్మింగ్ ఒకటే పరిష్కారం. ఏర్పాటు చేసినటువంటి మహా కిసాన్ మేళా కార్యక్రమం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అంటే జనరల్గా అండి, ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలామంది ఇప్పుడు వ్యవసాయంలోకి వస్తున్నారు. వచ్చేటటువంటి రైతులందరూ కూడా వ్యవసాయంలో నిలబడటం లేదు. ఎందుకంటే పంటలు పండించడము ఒక టాస్క్ అయితే, దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం అనేది పెద్ద టాస్క్ అవుతుంది. ఇట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే, న్యాచురల్ ఫార్మింగ్ కూడా గుర్తింపు ఉన్నది, రైతులకు కూడా గౌరవం దొరుకుతుంది. తర్వాత ఒకరు అవలంబించేటటువంటి పద్ధతుల్ని ఇంకొకరు నేర్చుకొని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వ్యవసాయం దండగ కాదు, పండగ అని చెప్పేసి మనము చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఫార్మింగ్ కమ్యూనిటీని అంతా కూడా ఒక దగ్గరికి తీసుకురావాలి. రాబోయే కాలంలో వ్యవసాయం అనేది ఒక తక్కువ వృత్తి కాదు, అంటే చదువుకోనటువంటి వాళ్ళు చేసేటటువంటి అది వ్యవసాయము. ఆర్గానిక్ పంట పండిస్తే, ఇప్పుడు సన్నపడ్లు పండిస్తే మన గవర్నమెంట్ ఒక 500 బోనస్ ఇస్తుంది. ఆర్గానిక్ వడ్లు పండిస్తే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, మన స్టేట్ గవర్నమెంట్ కావచ్చు అని ఆర్గానిక్ వ్యవసాయం చేస్తుంటే 1000 రూపాయలు బోనస్ ఇచ్చేసి రైతులను కొంచెం ముందుకు చేస్తే చాలా బాగుంటుంది. అందరూ కూడా ముందుకు వస్తారు ఆర్గానిక్ చేసి. ఎందుకంటే దానికి మసాలాకు సబ్సిడీ ఇస్తారు, దేనికో ఇచ్చేస్తారు ప్రభుత్వం. ఇప్పుడు బీసు యూరియా అనుకుంటూ సబ్సిడీలు ఇస్తుంది. దానికన్నా ఇప్పుడు పండించే వాళ్ళకి, ఆర్గానిక్ పండించే వాళ్ళకు ప్రోత్సహించి ఆర్గానిక్ను ఇంకా ముందుకు తీసుకపోతే కనీసం మన పిల్లలకు, మన కొడుకులు, మన మన్మరాళ్ళకు కూడా తరాల వరకు బాగుంటుందని నా ఒక ఉద్దేశం. మీరు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారా? ఒకవేళ చేస్తే ఎన్ని రోజులు అని చేస్తా ఉన్నా? నేను ఆర్గానిక్ వ్యవసాయం ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి చేస్తానండి. నాకు డైరీ ఫామ్ ఉంది. డైరీ ఫామ్ 20 గేదెలు ఉన్నాయి. 20 గేదెలు ఏదైతే దాని వేస్ట్ అంతా నేను మా పైన ఒక కుంట ఉంది, కుంటకు దీని వేస్ట్ అంతా కుంటలకు పంపిస్తాను నేను, ఇది మోటార్ ద్వారా. తర్వాత నా బోర్లు కూడా కుంటలకు పంపిస్తాను అని పంపించి దీని వెళ్ళిన పెండ కానీ మలమూత్రాలు కానీ అవన్నీ డైరెక్ట్ మళ్ళీ పొలంకు పంపిస్తాను నేను. పంపిస్తే అదంతా ఆర్గానిక్తోని పాడి పండుతుంది నాకు. ప్రతి సంవత్సరం నేను 400 ప్యాకెట్లు పట్టించి నేను హైదరాబాద్, నిజామాబాద్ మా దోస్తులకు, మా రిలేటివ్స్ అందరికీ పంపిస్తాను నేను. అందరూ దాన్ని ఏదంటే క్రేజీతో తీసుకుంటారు నా దగ్గర. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామ్యాన్ శ్యామ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.